సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు 2%. ఇవాళ ఈయన న్యూస్ పేపర్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ అయితే 1 by 1 అయితే డిస్కస్ చేద్దాం. సో హెచ్ఎంఎఫ్డబ్ల్యూలోనే పోస్టులు అయితే ఉన్నాయి. సో హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ ఒప్పంద అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన వివిధ భాగాల్లోని టెక్నీషియన్, జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్ తదితర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే జారీ చేసిందంట. సో మొత్తం పోస్టుల సంఖ్య చూసుకున్నట్టయితే 142, దరఖాస్తు ఫీజు వచ్చేసరికి 250 రూపాయలు. అర్హులైన అభ్యర్థులు 2025 జనవరి 23 లోపల ఆన్లైన్లో అయితే దరఖాస్తు చేసుకోవాలి. జాబ్ అప్డేట్ చూసుకున్నట్టయితే ఈసీహెచ్లోని పోస్టులు. సో ఢిల్లీలోని ఎక్స్ సర్వీస్ మ్యాన్, కంట్రిబ్యూటర్ హెల్త్ స్కీమ్ స్టేషన్ ఒప్పంద ప్రాతిపదికన మెడికల్, పారామెడికల్, నాన్ మెడికల్ పోస్టుల భర్తీకి అయితే దరఖాస్తులు అయితే కోరుతుంది. సో మొత్తం పోస్టుల సంఖ్య చూసుకున్నట్టయితే 262. సో ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ వచ్చేసరికి 22 జనవరి 2025. సో ఇక మూడో జాబ్ అప్డేట్ చూసుకున్నట్టయితే జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు. సో బెంగళూరులోని భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తుంది. సో మొత్తం పోస్టుల సంఖ్య చూసుకున్నట్టయితే 10. సో అర్హులైన అభ్యర్థులు 2025 జనవరి 21 లోపల ఇంటర్వ్యూకి అయితే హాజరవ్వాలి. సో ఇది మనకి 3 జాబ్ అప్డేట్స్. సో 4వ అప్డేట్ చూసుకున్నట్టయితే లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులు. సో కోల్కతాలోని యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్ ప్రధాన కార్యాలయమైన మానవ వనరుల విభాగం డైరెక్టర్ ప్రాతిపదికన సో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తుంది. సో మొత్తం పోస్టుల సంఖ్య చూసుకున్నట్టయితే 250. సో దరఖాస్తు ఫీజు వచ్చేసరికి 850 ప్లస్ అదనంగా జీఎస్టీ అయితే యాడ్ అవుతుంది మనకి. సో ఆన్లైన్ దరఖాస్తులు చివరి తేదీ వచ్చేసరికి 5 ఫిబ్రవరి 2025. సో ఇది మనకి ఇవాళ జాబ్ అప్డేట్స్. సో మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో అండ్ థ్యాంక్ యూ.